సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తాం. కెఎస్ రామారావు హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, సాంప్రదాయ సన్నాయి మేళం, గాలిపటాల వేడుకలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అధ్యక్షుడు కెఎస్ రామారావు మాట్లాడుతూ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిష్టంగా పనిచేస్తుంది. 3 దశాబ్దాలుగా ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. కార్యదర్శి తుమ్మల రంగారావు మాట్లాడుతూ, ప్రతి పండుగను సభ్యుల సమక్షంలో సాంప్రదాయంగా జరుపుకుంటామని చెప్పారు. వేడుకల్లో కుటుంబాలతో కలిసి గాలిపటాలను ఎగురవేసి సభ్యులు ఆనందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఘట్టంనేని ఆదిశేషగిరిరావు, ఎస్ఎన్ రెడ్డి, కోగంటి భవానీ తదితరులు పాల్గొన్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అస్వస్థ్ మారిమత్తు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నుంచి మధువరమే అంటూ సాగే మెలోడీ గీతం విడుదల. ప్రదీప్ రంగనాథన్ హీరోగా అస్వత్ మారిమత్తు దర్శకత్వంలో రూపొందుతున్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నుంచి మధువరమైన మెలోడీ గీతం విడుదలైంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రదీప్ రంగనాథన్కు హిట్ కాంబినేషన్గా నిలుస్తుంది. లియాన్స్ జేమ్ సంగీతం, రామజోగే శాస్త్రి సాహిత్యం, శరత్ సంతోష్, శ్రీనిషా జయశీలన్ గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూరోప్లో చిత్రీకరించిన లిరికల్ వీడియో విశేషంగా ఆకట్టుకుంటుంది. రైస్ ఆఫ్ ది డ్రాగన్గా 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, క్యాద్ లోహర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిఖిత్ ఉమి సినిమాటోగ్రఫీ, లియాన్స్ జేమ్ సంగీతం అందిస్తున్నారు. పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ. RX100తో గుర్తింపు పొందిన పాయల్ రాజ్పుత్ కొత్త పాన్ ఇండియా ప్రాజెక్టులో ఉంది. ఈ చిత్రాన్ని సినిమా టికెట్ ఎంటర్టైన్మెంట్స్, అర్జున్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ముని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 10 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. పాయల్ రాజ్పుత్ ఇందులో భావోద్వేగభరిత పాత్రలో కనిపించనుంది. మూవీ ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానుండగా చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆ రోజున మేకర్స్ ప్రకటిస్తారు. పాయల్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు. రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ ట్రైలర్ విడుదల. భారీ అంచనాల నడుమ రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదలైంది. జపనీస్ యానిమేషన్ స్టైల్లో రూపొందిన ఈ ట్రైలర్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అయోధ్య, మిథిల, పంచ వంటి ప్రదేశాలను సహజంగా చూపించారు. యుద్ధ సన్నివేశాలు గ్రాండ్ గా ఉన్నాయి. యూగో సాకో, కోయిచి ససాకి, రామ్మోహన్ ఈ ప్రాజెక్టులో నిర్మించారు. దాదాపు 450 మంది ఆర్టిస్టులు, 1,00,000 పైగా హ్యాండ్ డ్రోన్ సెల్స్ ఉపయోగించారు. మోక్ష ముడిగలి సినిమాను భారతీయ హెరిటేజ్ కు ట్రిబ్యూట్ గా అభివర్ణించారు. నిర్మాత అర్జున్ అగర్వాల్ ఈ రామాయణ థియేటర్స్ లో అందరినీ అనుభూతిని కలిగిస్తుందన్నారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టు అసోసియేట్ గా ఉన్నారు. ఇంతకు మునిపెన్నడు చూడని రీతిలో రామాయణాన్ని చూపించామని తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా పాన్ ఇండియా మూవీ RC16లో విలక్షణ పాత్రలో మెప్పించనున్న జగత్ బాబు వీడియో షేర్ చేసిన వెర్సటైల్ యాక్టర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం RC16 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగత్ బాబు, దివ్యేందు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు తన పాత్రకు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ వీడియోను షేర్ చేస్తూ బుచ్చిబాబు ఇచ్చిన పాత్రపై ఆనందం వ్యక్తం చేశారు. తన లుక్ ఎంతో కొత్తగా ఉందని చెప్పి చిత్రంపై అంచనాలు పెంచారు. ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వినూత్న కథతో ప్రేక్షకుల్ని అద్భుతమైన అనుభూతి అందించనున్నారు. చిత్ర యూనిట్ మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనుంది. బ్రహ్మానందం టీజర్ లాంచ్ గ్రాండ్ గా. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ నుంచి రాబోతున్న బ్రహ్మానందం టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ జరిగింది. బ్రహ్మశ్రీ బ్రహ్మానందం, రాజు గౌతమ్ ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాకు RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, ఈ చిత్రంలో అందరూ గొప్పగా నటించారు. షూటింగ్ సమయంలో నవ్వు ఆపుకోలేకపోయా. వెన్నెల కిషోర్ అద్భుతంగా చేశారన్నారు. వెన్నెల కిషోర్ మాట్లాడుతూ, బ్రహ్మానందం గారి లెగసీకి సరైన హోమేజ్ అన్నారు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమాపై గొప్ప నమ్మకంతో ఉన్నారు. రాజా గౌతమ్ మాట్లాడుతూ, మా నాన్నగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా ఉందన్నారు. షాండిలియా సంగీతం, మితేష్ కెమెరా వర్క్ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. ఫిబ్రవరి 14న ఈ మూవీ విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం 2 రోజుల కలెక్షన్స్ ఇవే. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజుకు 77 కోట్ల గ్రాస్ వసూలు చేయగా ప్రస్తుతం 100 కోట్ల క్లబ్ లో చేరే దిశగా దూసుకెళ్తుంది. సంక్రాంతి సీజన్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటన ప్రశంసలు అందుకుంటుంది. భీమ్స్ సంగీతం, ప్రత్యేకంగా వెంకటేష్ పాడిన పాటలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. దిల్ రాజ్, శిరీష్ గ్రాండ్ గా నిర్మించిన ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్ అద్భుతంగా మిళితమై అభిమానుల్ని మెప్పిస్తున్నాయి. బుక్ మై షోలో అత్యధికంగా బుకింగ్లు జరుగుతుండటంతో వసూళ్లు కొనసాగుతున్నాయి. సంక్రాంతి స్పెషల్ గా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. మంచు కుటుంబంలో మంటలు. చంద్రగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లిన మంచు మనోజ్. మంచు కుటుంబంలో విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. నిన్న తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది.
తన తాత నానమ్మల సమాధుల వద్దకు వెళ్లేందుకు యూనివర్సిటీలోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నించగా పోలీసులు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అడ్డుకున్నారు. చివరకు అనుమతించినా ఈ సమయంలో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనపై మనోజ్ ఇవాళ చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్లి కోర్టు ఉత్తర్వుల వివరాలపై ఫిర్యాదు చేశారు. పోలీసుల వద్ద కోర్టు ఆదేశాల జిరాక్సులు కాపీ ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్పీతో జరిగిన చర్చలో కోర్టు ఆదేశాలు తనకెందుకు అందలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మనోజ్తో పాటు అన్న భార్య మౌనిక, లీగల్ టీం కూడా పాల్గొన్నారు. కుటుంబ విభేదాలు కొనసాగుతుండడం ఫ్యాన్స్ ను కలవరపరుస్తుంది. 100 కోట్ల క్లబ్లోకి బాలయ్య డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఈ చిత్రం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 105 కోట్లు గ్రాస్ వసూలు చేసి 100 కోట్ల క్లబ్లో చేరిందని మేకర్స్ ప్రకటించారు. సినిమా మొదటి రోజే 56 కోట్ల భారీ ఓపెనింగ్ సాధించడంతో బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ రేపు ఈ చిత్రాన్ని తమిళంలోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైస్వాల్, ఉర్వశీ రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులుగా కట్టుకున్నారు. సంక్రాంతి సీజన్తో కలిసి సినిమా కలెక్షన్లు దూసుకుపోతుంది. సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఆయన సానుభూతి తెలిపారు. బుధవారం రాత్రి ముంబైలోని సైఫ్ అలీఖాన్ నివాసంలో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించగా సైఫ్ పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ చేతికి తీవ్ర గాయమై కుటుంబ సభ్యులు వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టాలీవుడ్ హీరోలు స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ ఘటన తమను షాక్ గురి చేసిందని తెలిపారు. సైఫ్ భార్య కరీనా కపూర్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది. దుండగిడి దాడిలో సైఫ్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. మీడియా అభిమానులు వదంతులు వ్యాప్తి చేయకుండా సంయమనంతో వ్యవహరించాలని కోరుతున్నాం. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని కరీనా టీం తెలిపింది. బ్రహ్మానందం టీజర్ విడుదల ఆకట్టుకుంటున్న బ్రహ్మి, గౌతమ్, వెన్నెల కిషోర్ల కామెడీ. బ్రహ్మానందం రాజా గౌతమ్ తాత మనవలుగా నటిస్తున్న చిత్రం బ్రహ్మానందం. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రానికి ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. తాజా టీజర్ ఆకట్టుకుంటూ అంచనాలు చేసింది. నిమిషం 53 సెకండ్ల టీజర్లో వెన్నెల కిషోర్, గౌతమ్ల కామెడీ ప్రదర్శన ప్రభావవంతంగా ఉంది. బ్రహ్మానందం సీన్స్ తో పాటు ఎమోషనల్ మూమెంట్స్ కూడా చూడముచ్చటగా ఉన్నాయి. స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్లు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. టీజర్ విడుదలతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.